Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గుంటూరు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడు అతని కుటుంబం. దాడి చేసినటువంటి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. అసలు ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత ఎక్కడా అంటూ కూడా జగన్ ప్రశ్నించారు. మానవత్వానికే మచ్చ కాదని, రాష్ట్రంలో పూర్తిగా విఫలమైందని, శాంతి భద్రతలకు నిలువెత్తు నిదర్శనం అంటూ కూడా జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలంటూ కూడా జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పైన జగన్ విమర్శల వర్షం కురిపించారు. ఇంతకీ ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి ట్వీట్ ను ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఒకసారి మనం పరిశీలించినప్పుడు, గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడి దాడికి పాల్పడినటువంటి ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అంటూ కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలంటూ కూడా ట్వీట్ చేశారు. ఇక బుధవారం ఈ ఘటన జరిగితే 3 రోజుల పాటు దాన్ని కప్పిపెట్టిన చివరకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకున్నట్లు చంద్రబాబు గారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటంటూ కూడా ట్వీట్ లో ఘాటుగా స్పందించారు. అయితే ఆ వీడియోను కప్పిపుచ్చుకునే దానిపైన శ్రద్ధ చూపేటువంటి బదులు అసలు బుధవారమే తన పైన తొలిసారే దాడి జరిగిన తర్వాత బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉంటే గనుక ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు కదా అంటూ కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు పైన వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసినటువంటి మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్ స్టేషన్ లో ఉన్నది ఎందుకు? ప్రధానంగా పోలీస్ స్టేషన్లు పనిచేస్తుంది ఎందుకు? బాధితుల ఫిర్యాదులు స్వీకరించడానికే, లేక అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేయడానికా? బాధితురాలి అండగా నిలవకపోతే పంచాయతీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటికి వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు కనీసం విలువలేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబిక్కిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైనటువంటి పోలీసింగ్ అంటూ కూడా ఆయన పలు ప్రశ్నల వర్షాన్ని కూడా ప్రభుత్వంపై ఉంచారు. అయితే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహిస్తుందంటూ ఆ అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైన, బాధితులపైన వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చిన రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా దిగజార్చారంటూ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనేటువంటి ధైర్యం ఈ రెడ్ బుక్ పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ స్థాయి వరకు తాకిందంటూ కూడా కామెంట్ చేశారు. అంటే ఓవరాల్ గా ఈ ట్వీట్ ను మనం పరిశీలించిన తర్వాత గుంటూరు ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షాన్ని కూడా కురిపించినటువంటి వేళ గుంటూరులో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ పార్టీకి సంబంధించి 21వ వార్డుకి సంబంధించినటువంటి నేత, సో ఆయన చేసినటువంటి ఈ చర్య సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మాత్రమే కాదు, రాజకీయ అండదండలుంటే, అధికారంలో ఉన్నామనేటువంటి గర్వం తలకెక్కితే, సో ఇలాంటి చర్యలు నన్ను ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి రీతిలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు. సాధారణంగా ఒక మోటార్ కి సంబంధించినటువంటి అంశం, సిమెంట్ రోడ్డు వివాదానికి సంబంధించినటువంటి అంశం పైన తరచూ ఆ మహిళతో జరుగుతున్నటువంటి గొడవలు, అసలు సిమెంట్ రోడ్డు ఇష్యూలో, అసలు మోటార్ ఇష్యూలో తాను ఏది చెప్తే అదే చెయ్యాలి కదా, నేను అధికారంలో ఉన్నాను కదా, నేను చెప్పింది చెయ్యరా అంటూ ఆయనలో ఉన్నటువంటి ఆ అధికార గర్వం తలకెక్కిన తర్వాత ఆ మహిళ పైన దాడి చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా అధికారం ఉంది కదా అని ఏం చేస్తే చెల్లదు అనేటువంటి రీతిలో కూడా ఘాటుగానే స్పందిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా మహిళ పైన దాడి చేయడం మాత్రమే కాదు, అతనితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మహిళ పైన ఒక్కసారిగా దాడి చేశారు. ఆ బాధిత మహిళ యొక్క కుటుంబ సభ్యులందరూ వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా ఇంకా పైన పడి రోడ్డు పైన కింద ఈడ్చి ఆమెను వివస్త్రను చేసి ఆమె బట్టలు లాగేసి కాళ్లతో తంతూ దుర్భాషలాడుతూ బూతులు తీడుతూ కూడా ఈ రకమైనటువంటి ప్రవర్తన నిజంగా రాజకీయాల్లో హుందాతనంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ప్రవర్తించాల్సినటువంటి తీరు ఇదేనా అనేటువంటి రీతిలో కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా వైసీపీ అధినేత కూడా ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి అనేటువంటి అంశాన్ని, ప్రధానంగా రీసెంట్ గా జరిగినటువంటి సాయి కృష్ణ ఇష్యూలో కూడా ఆయన ఇదే విధంగా స్పందించారు.
క్రాంతి కుమార్ కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇదే విధంగా స్పందించారు. సో పోలీసులు కేవలం అధికార పార్టీలకు తొత్తులుగా మాత్రమే వ్యవహరిస్తున్నారా అంటూ పలు సందర్భాల్లో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. అధికార పార్టీ పైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి మనం చూస్తున్నాం. తాజాగా ట్వీట్ కూడా ఘాటుగానే స్పందించడం జరిగింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు సోషల్ మీడియా వేదికగా మాజీ ముఖ్యమంత్రి. అసలు ఆంధ్రప్రదేశ్ లో భద్రత ఎక్కడుంది, ఇదేనా నిజమైనటువంటి పోలీసింగ్ అనేటువంటి రీతిలో ప్రశ్నల వర్షం కురిపించారు. చూడాలి ఏపీ సర్కార్ తాజాగా విపక్ష నేత మాజీ సీఎం చేసినటువంటి ఈ కామెంట్ పైన ఏ విధంగా స్పందించబోతుంది. కేవలం ఆ నాయకుడి పైన చర్యలు తీసుకుంటే సరిపోతుందా, కేసు నమోదు చేస్తే సరిపోతుందా? కానీ నమోదు చేసేటువంటి కేసు కూడా సకాలంలో నమోదు చేసుంటే రిజల్ట్ వేరుగా ఉండేదేమో. సో ఈ విధంగా వివస్త్ర చేసేటువంటి పరిస్థితి రాకుండా ఉండేదేమో అనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో మెదులుతుంది. చూడాలి కూటమి నేతలు తాజా ఈ ట్వీట్ పైన ఏ విధంగా స్పందిస్తారు.